హాయ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నిషి బాగా ఫుల్లుగా తాగేసి కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. వెనకాలే జేడీ, కేడీ ఇద్దరూ కూడా నిషి కార్‌ని ఫాలో అవుతూ ఉంటారు. ఇక ధాత్రి చాలా చాలా టెన్షన్ పడుతూ నిషి ఆగు, నిషి ఆగు అని పిలుస్తూ ఉంటే కేదార్ కార్ డ్రైవింగ్ చేస్తూ వెనకాలే కార్‌లో వెళ్తూ ఉంటారు. అసలు ఈ నిషి మద్యం మత్తులో కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటే ఏం జరుగుతుందో అని చాలా భయంగా ఉంది ధాత్రి అని కేదార్ అంటుంటే, త్వరగా వెళ్ళు కేదార్, నిషి కారుకి మన కారుని అడ్డుగా పెడదాము, కాపాడదాము అని ధాత్రి అంటుంది. అలాగేనని కేదార్ డ్రైవింగ్ చేస్తూ వెళ్తూ ఉంటారు. ఏంటి ఈ నిషికనే కార్ చేజింగ్లో గెలుచేద్దాం అనుకుంటున్నారా అని బాగా తప్పతాగేసిన నిషి డ్రైవింగ్ చేసుకుంటూ చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటుంది. అయితే అలా వెళ్తున్న నిషి ఒక ఆవిడ ఎదురుగా వస్తూ ఉంటే చూసుకోకుండా ఆవిడ్ని డాష్ ఇచ్చేసి యాక్సిడెంట్ చేసేస్తుంది. ఆవిడ రక్తపు మడుగులో కింద పడిపోయి ఉంటుంది. నిషి వెంటనే కారు దిగి ఆవిడ్ని చెక్ చేస్తూ ఉంటుంది. ఇక ఆవిడ ప్రాణాలు కోల్పోయిందని కన్ఫర్మ్ చేసుకొని ఒక్కసారిగా కుప్పకూలిపోయి, అమ్మో నేను ఒక మనిషిని చంపేశానా, నేను ఒక మనిషిని చంపేశానా అని అనుకుంటూ చాలా చాలా టెన్షన్ పడుతూ ఆవిడ్ని కారులో వేసుకొని మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ధాత్రి కేదార్కి వేరొక కారు అడ్డు రావటంతో ఇక నిషిని ఫాలో చేయటం ఆగిపోయి, ఇక నిషి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్లేస్‌కి వస్తారు. అక్కడ కాస్త రక్తం పడి ఉండటం మొత్తం కూడా గమనించుకుంటూ వెంటనే కారు దిగి ఆ రక్తపు మరకల్ని చూసేసి, కేదార్ ఇది ఒక మనిషి రక్తం కేదార్ అని ధాత్రి చెప్తూ ఉంటే, కేదార్ అక్కడ పడి ఉన్న ఒక ఆడవాళ్ళ చెప్పుని చేతిలోకి తీసుకొని చూస్తూ ఉంటాడు. అంటే ఆ యాక్సిడెంట్ అయిన వ్యక్తి చెప్పునే కేదార్ చేతిలోకి తీసుకొని పరీక్షిస్తూ ఉంటారు. మరి నిషి ఏమో ఇంటికి వెళ్ళేసి అయ్యో ఒకరి ప్రాణం తీసేశానే అని తలస్నానం చేస్తూ ఉంటుంది. మరి ఆ శవాన్ని ఏం చేసింది, ఇప్పుడు నిషి ఒకరి ప్రాణాలు తీసేసిందని ధాత్రి కేదార్ కనిపెట్టి అరెస్ట్ చేస్తారా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.